మహత్తర పోరాటాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగే లక్షలాది మంది శ్రామిక జన ప్రదర్శనకు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా నుంచి తరలి వెళ్ళాలని 3000 మంది తక్కువ లేకుండా ఎన్టీఆర్ జిల్లా నుంచి తరలి వెళ్ళాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం పాత్రికేయ ముఖంగా. ఈ సందర్భంగా కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని పంచభూతాల సాక్షిగా పంచభూతాలని కూడా ప్రైవేటీకరణ చేస్తూ అదానీ ఆంధ్రప్రదేశ్గా, అంబానీ ప్రదేశ్గా, అదానీ ఇండియాగా, అంబానీ ఇండియాగా మారుస్తున్నటువంటి నరేంద్ర మోడీ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకంగా ఖమ్మంలో జరిగేటువంటి మహాప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పి ఈ నెల 11, 12వ తేదీలలో ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన ఉపన్యాసకులు, గాయకులు పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నది. తిరువూరు నుంచి బయలుదేరినటువంటి ఈ ప్రచార జాథా 11వ తేదీ ఉదయం 9 గంటలకు తిరువూరు, గంపలగూడెం, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ, రెండవ రోజున విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలలో ఈ జాథా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందువల్ల ఈ జాథాని జయప్రదం చేయటం ద్వారా ఖమ్మం మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజల్ని పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 11వ తేదీన విజయవాడ నగరంలో స్కూటర్ ర్యాలీ కూడా విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. అందువల్ల ఈ ఖమ్మం మహాప్రదర్శనకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ త్యాగాల చరిత్ర, ఈ దేశంలో భూసంస్కరణ అమలు జరిగిన, రాజాభరణాలు రద్దు చేసిన, జమీందారు విధానం రద్దు చేసిన, ఆధునిక దేవాలయాలుగా వర్ణించిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల సాధన కోసం ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం అనేక త్యాగాలు చేసేటువంటి సందర్భంలో ఈ రోజున నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి, అర్బన్ నక్సలైట్ల పేరుతోటి ఉద్యమాన్ని అణచివేస్తామని చెప్పి గత 50 సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నటువంటి సంస్థల నాయకుల పేర్లను పెట్టి పీడీ యాక్ట్లను పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయేటువంటి కాలంలో ప్రజలను సమీకరించి కమ్యూనిస్టు గ్రూపులన్నీ కూడా, కమ్యూనిస్టులంతా కూడా ఏకీకరణ కోసం, పునరేకీకరణ కోసం ఖమ్మంలో జరిగే మహా ప్రదర్శన వేదిక అవుతున్నటువంటి దృష్ట్యా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో సిపిఐ శ్రేణులు పాల్గొని కమ్యూనిస్టుల యొక్క శక్తిని, కమ్యూనిస్టుల యొక్క ప్రాభవాన్ని చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను.